అసదుద్దీన్ 40 ఏళ్లలో మనుషుల రక్తం దాగిండు, జీవితాలను దాగేసిండు. ఉద్యోగాలు లేవు ఇక్కడ, పిల్లలకి మంచి చదువులు లేవు ఇక్కడ. హిందూ ముస్లిం గొడవలలో వేసేసి ఈ మొత్తం కాన్స్టిట్యుయెన్సీకే భవిష్యత్తు లేకుండా నాశనం చేసేసిండు. అదే మనం ఉత్తరప్రదేశ్ చూస్తే, కాశీనగరం చూస్తే, యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో చూస్తే, నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో చూస్తే, గుజరాత్ని చూస్తే ఎంతో కలిసిమెలిసి ఉన్నారు అక్కడ హిందూ ముస్లిమ్స్. అదే ఇక్కడ లేనిపోని గొడవలు మొదలుపెట్టి ఎప్పుడు కలిసి ఉండాలన్నా కూడా వాళ్ళ లాభాల కోసమే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హిందూ ముస్లిం గొడవలలో వాళ్ళు ఎంతో భూములను జప్తులు చేసుకున్నారు, హిందూ ముస్లిం గొడవలలో వాళ్ళు ఎన్నో ఆస్తులు చేసుకున్నారు, ఎన్నో ఇళ్ళలు కబ్జాలు కొట్టారు. వీళ్ళు పోతారు పొలాలను కబ్జాలు కొట్టాలని చూస్తారు, వీళ్ళు ఇండ్లు కబ్జాలు కొట్టాలని చూస్తారు. ఎప్పుడైతే కబ్జా వీళ్ళకు దొరకదో గొడవలు మొదలు పెట్టిస్తారు. ఇటువంటి వాళ్ళే వీళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. ఈసారి అటువంటి ఏఎంఐఎంతో టిఆర్ఎస్ కలిసిపోయింది, కాంగ్రెస్ కలిసిపోయింది, ఎంబీటీ కూడా కలిసిపోయింది. 4 దుర్మార్గులు కలిశారు. ఇప్పుడు ఇలాంటి దాని నుంచి మనల్ని కాపాడుకోవాలంటే ఈ బురద లాంటి 4 దుర్మార్గుల్లో నుంచి మధ్యలోంచి బయటికి వచ్చే కమలం గుర్తే మనల్ని కాపాడుతుంది. ఈ కమలం గుర్తుకి మనం ఓటు వేసుకోవాలి. రోడ్ల మీద చిన్న పిల్లలు, తిండి లేని చిన్న పిల్లలు, చదువులు లేని చిన్న పిల్లలు, పెద్ద పెద్ద స్కూళ్ళు లేవు ఇక్కడ, ఉన్నవి చాలా ఖర్చు. పిల్లలకు, యువతులకు, యువకులకు ఉద్యోగాలు లేవు. ఎస్సీ ఎస్టీ బస్తీలకు ఒక చక్కటి ఇండ్లు లేవు. పార్టీవాడకు భవిష్యత్తు లేదు. ఓబీసీలకు న్యాయం జరగట్లేదు. చాలా ముఖ్యమైన విషయం, రోడ్లు సరిగ్గా ఆ డ్రైనేజ్ భయంకరం, శాపం వచ్చినట్టు ఉంటుంది. ఆ డ్రైనేజ్ చూస్తే చెత్త తీసి పక్కనే పడేస్తారు. వర్షం వస్తే కనుక ఇరుక్కపోతుంది. ఎండాకాలంలో నీళ్లు రావు, 3 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి. ఇక్కడ డ్రైనేజ్ నీళ్లు కలిసిపోతే మంచి నీళ్లలో ఆ వైర్లు చూడండి ఎంత భయంకరంగా వేలాడుతున్నాయో. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లలో కూడా మనుషులు ట్యాక్సులు కడతారు, మనము ఇక్కడ ట్యాక్సులు కడుతూనే ఉంటాం. ఇక్కడ వాళ్లకు మంచి మంచి ఉద్యోగాల అవకాశాలు లేవు. ఇది జీవితమా? 40 ఏళ్ళు ఒకటికి అప్పచెప్పుకున్నాం, ఇప్పుడు బయటికి రావాలి, బయటకు వచ్చి ఓటు వేయాలి. మన కాన్స్టిట్యుయెన్సీని మనమే కాపాడుకోవాలి. ఈ దుర్మార్గ సామ్రాజ్యాల్లో కనుక మనం అప్పచెప్తే, రజాకారులకు మనం అప్పచెప్తే వీళ్ళు ఎంత దూరమైనా పోతారు. వీళ్లకు రామచంద్రుడి మీద మంచి మర్యాద లేదు, కౌసల్య తల్లి మీద మంచి మర్యాద లేదు, బతుకమ్మ పండగ మీద మంచి మర్యాద లేదు. రజాకార